చెన్నైలో డీలిమిటేషన్ పై సమావేశంతో ఏపీలో నియోజకవర్గాల పునర్విభజనపై చర్చ ప్రారంభమైంది. డీలిమిటేషన్తో లోక్సభ స్థానాలు తగ్గి అన్యాయం జరుగుతుందని దక్షిణాది రాష్ట్రాల నేతలు ఆందోళన చెందుతుండగా ఏపీలో అసెంబ్లీ స్థానాల సంఖ్య పెరగనుండటంతో టీడీపీ జనసేనలు దృష్టి సారించాయి. ఆంధ్రప్రదేశ్లో నియోజకవర్గాల పునర్విభజన హీట్ పెరుగుతోంది. నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియ ప్రారంభిస్తే కమిషన్ను నియమించి దేశవ్యాప్తంగా అభిప్రాయాలను సేకరిస్తారు. అలాగే రాజకీయ పార్టీల ప్రతినిధులతో కేంద్రంలో కమిటీని నియమించి వారి సిఫార్సులను పరిగణలోకి తీసుకుని డీలిమిటేషన్ పై ఫైనల్ నోటిఫికేషన్ విడుదల చేస్తారు. ఈ ప్రక్రియ అంతా పూర్తి కావాలంటే ఏడాదిన్నర నుంచి 2 సంవత్సరాల సమయం పడుతుంది. అయితే వచ్చే ఏడాది కార్యక్రమాన్ని చేపడతామని ఇటీవల కోయంబత్తూరులో జరిగిన కార్యక్రమంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటించడమే కాకుండా సీట్ల సంఖ్య తగ్గదని వ్యాఖ్యానించారు. కానీ జనాభా నిష్పత్తిలో చేస్తే పార్లమెంట్లో ప్రస్తుతం దక్షిణాదికి ఉన్న 24% వాటా 19%కి తగ్గుతుందని, ఉత్తరాదిలో సీట్ల సంఖ్య పెరిగే అవకాశం ఉందని నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఏపీలో లోక్సభ స్థానాలు 25 నుంచి 20కి తగ్గుతాయని, తెలంగాణలో 17 నుంచి 3 స్థానాలు తగ్గి 14కి చేరుతాయని నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏపీలో ప్రస్తుతం 175 అసెంబ్లీ నియోజకవర్గాలు, 25 లోక్సభ స్థానాలున్నాయి. డీలిమిటేషన్ వల్ల 175 నియోజకవర్గాలకు అదనంగా 50 అసెంబ్లీ నియోజకవర్గాలు కలుస్తాయని కూటమి నేతలు చెబుతున్నారు. అందువల్లే ఇటీవల టీడీపీ, జనసేన పక్షాలు ఇప్పటి నుంచే నేతలను తమ పార్టీల్లో చేర్చుకుంటున్నారు. ఇటీవల వైసీపీ ఎమ్మెల్సీకి రాజీనామా చేసిన మర్రి రాజశేఖర్ త్వరలో టీడీపీలో చేరనుండగా మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి జనసేనలో చేరారు. అసెంబ్లీ సీట్ల సంఖ్య పెరిగితే తప్పనిసరిగా మరో 50 మంది నేతలకు అవకాశం కలగడంతో పాటు పలు జిల్లాల్లో సీట్ల సంఖ్య పెరగనుంది. పెద్ద నియోజకవర్గాలు విభజించనున్న నేపథ్యంలో అందుకు అనుగుణంగా కూటమి పక్షాలు ఇప్పటి నుంచే ఫోకస్ పెంచాయి. ఇదిలా ఉంటే డీలిమిటేషన్ పై చెన్నైలో ఏర్పాటు చేసిన సమావేశానికి తాము హాజరు కాలేదని జనసేన ధృవీకరించింది. త్వరలో తమ అభిప్రాయాన్ని వెల్లడిస్తామని పవన్ కళ్యాణ్ పొలిటికల్ సెక్రటరీ హరిప్రసాద్ తెలిపారు. డీలిమిటేషన్ ఉంది ఈ రోజున. డీలిమిటేషన్ జరిగితే పార్లమెంట్ సీట్లు దక్షిణాదికి తగ్గిపోతాయి అంటే అసలు తగ్గుతాయా లేదనేది డిస్కషన్ పెట్టండి. దానికి నేను రూపీ సింబల్ మార్చేస్తాను, నా భాషలో పెడతానంటే అప్పుడు మేము తెలుగులో కూడా పెట్టాలి. దానికి కన్నడ వాళ్ళు కన్నడలో పెట్టాలి, గుజరాతీ వాళ్ళు గుజరాతీలో పెట్టాలి, మహారాష్ట్ర వాళ్ళు మహారాష్ట్రలో పెట్టాలి. దేనికైనా ఒక వివేకం, ఆలోచన ఉండద్దా? ఇక డీలిమిటేషన్ పై ఎన్డీఏ కూడా సమావేశం ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం. ఈ సమావేశానికి టీడీపీ, జనసేన హాజరు కానున్నాయి. ఇప్పటికే దక్షిణాది రాష్ట్రాల్లో ఎన్డీఏతర పక్షాల సమావేశం జరగడంతో ఇందుకు ప్రతిగా తమ వాయిస్ వినిపించేందుకు తప్పనిసరిగా ఎన్డీఏ సమావేశం ఉంటుందని టీడీపీ సీనియర్ నేతలు చెబుతున్నారు. చెన్నైలో జరిగిన సమావేశంపై టీడీపీ ఎలాంటి అభిప్రాయం వ్యక్తం చేయలేదు. కానీ సరైన సమయంలో తమ అభిప్రాయాలు వెల్లడిస్తామని తెలుగుదేశం నేతలు ఆఫ్ ది రికార్డ్ గా చెబుతున్నారు.